ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి ఈ దేహాన్ని ఆయుష్కాల సంవత్సరాలను దేవుడిచ్చాడు. 4వది చివరిది 1 కొరింథీ పత్రిక 6:19-20 మీరు చూస్తారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహంతో దేవుణ్ణి కనుక అల్టిమేట్గా దేవునికి ఈ దేహం ద్వారా ఏం రావాలా? అందుకే మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన ఈ చిన్న బిడ్డ మనకు బోధిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న విశ్వాసులైన మనకి ఈ సంవత్సరాలను తీరగా అనుభవించుకున్నట్లుగా, ప్రభువా నీ చిత్తము నెరవేర్చడానికి నా జీవిత ఆయుష్కాలను వాడుతాను, నా శరీరమందు నేను ఘనపరచడానికి ఈ ఆయుష్కాల సంవత్సరాలను వాడుతాను, నీకు ఇష్టంగా బ్రతకటానికి ఈ ఆయుష్కాల సంవత్సరాలను, ఈ జీవితాన్ని వాడుతాను. అంతేకాదు అంతిమంగా నేను వెళ్ళిపోయే సమయానికి భూమి మీద నీకు మహిమను తీసుకుని వచ్చే విధంగా ఈ దేహంలో ఈ ఆయుష్కాల సంవత్సరాలను నీ కొరకు వాడుతాను. ఇలాంటి మంచి తీర్మానంతో మనం ఈ జీవితాన్ని కొనసాగించాలి. కనుక గాడ్స్ ప్యాటర్న్, దేవుని యొక్క నమూనా మచ్చును మనకు దేవుడు ఈ సంవత్సరాలను ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక శామ్ జోయల్ చిన్న బిడ్డ ద్వారా నిజంగా ఈ సంవత్సరం దయాకిరీటంగా అలంకరింపజేశాడు. దేవుడు గత సంవత్సరాల్లో ఈ బిడ్డను భద్రపరిచాడు, మనల్ని కూడా భద్రపరిచాడు, మనల్ని కూడా కాపాడుతూ వచ్చాడు. అంతేకాదు పోషిస్తూ వచ్చాడు. కనుక మనల్ని కూడా పోషిస్తూ వచ్చాడు. దావీదు అన్నాడు, మరి తను తల్లి గర్భమందు ఒడిలో ఉన్నప్పుడు తల్లి యొక్క స్తన్యముల చేత ఆయన నాకు పోషకుడిగా ఆయన ఉన్నట్లుగా దావీదు కీర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక చిన్న బిడ్డనే కాదు, మనల్ని కూడా పోషించాడు, పోషించుతూనే ఉంటాడు. కనుక దేవుని యొక్క పోషణ ప్రొవిజన్ చూసాం. 3వది తలంపు చూస్తున్నప్పుడు గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ ప్యాటర్న్, దేవుని మచ్చు నమూనా. కనుక దేవుడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు, ఆయుష్కాల సంవత్సరాన్ని పొడిగించాడు, దీర్ఘాయువుని ప్రసాదించాడు. కనుక మనము దీర్ఘాయువులో తృప్తి ఉంటుంది. అందుకే 91 కీర్తన 16లో దావీదు రాస్తూ, వాస్తవానికి పేరు లేదు అన్నాడు ఆయన, నేను అతనికి దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. కనుక దేవుడు ఇప్పటికే నన్ను రక్షించాడు. రక్షించబడిన దేవుని ప్రజలుగా అనుగ్రహించిన దీర్ఘాయువులో తృప్తి ఉంటుంది. ఎక్కడ తృప్తి ఉంటుందో అక్కడ నవ యవ్వనాన్ని మనం చూస్తాం. 133వ కీర్తనలో మనం చూస్తాం, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము కృతదగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును. తృప్తి అన్నది కంపారిజన్ చేశాడు. ఎలాంటి తృప్తి ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే ఆత్మీయంగా ఆత్మీయంగా నవీనంగా తాజాగా ప్రభు కొరకు నిజంగా యవనస్తులుగా కనిపించడాన్ని చూస్తాం. ప్రభు అనుగ్రహించిన ఈ మాటల వెలుగులో ఇలాంటి తృప్తి లేకపోతే, లోకంలో తృప్తి ఇచ్చేది ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. లోకం తృప్తి ఇవ్వదు. మీరు చూడండి, సమరయ స్త్రీ యేసు ప్రభువారిని కలుసుకునింది, డైలాగ్ డెలివరీ అయిపోయింది. అని అన్నాడు, అమ్మ ఈ నీళ్లు త్రాగే ప్రతి వాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చిన నీళ్లు త్రాగవాడు మరి ఎప్పటికీ దప్పికొనడు. అంటే వెంటనే, అమ్మ అయ్యా ఈ నీళ్ళు కావాలండి ఆయన అడిగిన ప్రశ్న, అయితే నీ పెరిమిటిని తీసుకునిరా అన్నాడు. నాకు పెరిమిటి లేడు అన్నాడు అని చెప్పింది ఆవిడ. వెంటనే నిజం చెప్పావమ్మా చెబుతూ 5 నీకు పెరిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు నీతివాడు కాదు. మీరు చూడండి, తృప్తి అంతవరకు అసంతృప్తి. బట్ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట, అది జీవజలము కలిగిన మాటతో సమానమైనది, జీవితంలో పాత స్థితిని వదిలిపెట్టేసింది, ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించింది. ఈ లోకం ఇవ్వలేని తృప్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట నాకు ప్రసాదిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది, సమరయ స్త్రీకి మాత్రమే ఆరాధన గురించిన ప్రత్యక్షతను బయలుపరిచారండి. ఏ భక్తుడు లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం ఆమె కొరకు ప్రత్యేకంగా అధ్యాయం కేటాయించాడు. పైపచ్చి 23-24 వచనాల్లో, అమ్మ ఒక కాలం వస్తుంది యెరూషలేములో ఆరాధించరు, మరి ఎక్కడండి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు, ఇప్పటికే వచ్చిందంటాడు. అట్టి వారికి కావాలని తండ్రి కోరుచున్నాడని ఈ గొప్ప ప్రత్యక్షతను ఒక సామాన్యమైన ఒక పాపంలో వసించే స్త్రీకి దేవుడు చెప్పడం అన్నది ఆశ్చర్యం కాదండి. జీవితం ఎప్పుడు మార్చబడుతుందంటే దేవుని మాట విని నిజాయితీగా ప్రశ్నకి జవాబిచ్చేవారు. ఈ సమరయ స్త్రీ అబద్ధం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందండి. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభు నిన్ను సంధించినప్పుడు, తృప్తి లేదు అన్నప్పుడు, లేదండి నీకు కావాలా, ఉచితంగా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతి, సంతోషము, సంతృప్తి, సమాధానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. చేయాల్సిందల్లా ఒకటే, నిజాయితీగా ఒప్పుకోవాలి. యాకోబు పెనుయేలు 32వ అధ్యాయంకి వచ్చేసరికి ఒక్కడే ఏకాకిగా మిగిలిపోయారండి. నీ పేరేంటి అన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పంపిణించను అన్నాడు. దేవుడు ఏమన్నాడు, నీ పేరేంటి? పేరు తెలియదా అండి? యాకోబు పేరు తెలుసా తెలియదా? తెలుసు.
ఎందుకు ఈ ప్రశ్న వేశాడు? ఏశావు దగ్గర పేరు అడిగితే, ప్రశ్న అడిగితే పేరు అబద్ధం చెప్పాడు. మళ్ళా చెప్తాడా లేదా? నిజాయితీని దేవుడు బేస్ చేసుకుని దీవిస్తాడండి. ఆదాము గురించి దగ్గరికి వచ్చాడు. 3:9 ఆదామా నీవెక్కడ అన్నాడు. తెలుసా తెలియదు దేవునికి? ఏం చెప్తాడో వినాలా. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నువ్వు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, నిజాయితీగా ఒప్పుకుంటే నీ పాపాన్ని పరిహరించి తన రక్తముతో కడిగి శుద్ధీకరించి ఈ జీవజల మాట, ఈ నిత్య జీవాన్ని ప్రభు నీకు ప్రసాదించడానికి సామర్థ్యం కలిగిన వాడు. ఇది నీకు ప్రసాదించడానికి నిత్య జీవ కారకుడు, జీవధారకుడు, ఈ జీవాధిపతి శిలువ మీదకి వెళ్ళాడు 2025 సంవత్సరాల క్రితము. మన పాప పరిహార నిమిత్తము రక్తం కార్చాడు. ఆయన సమాధికి వెళ్ళి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభు తిరిగి రెండోసారి రానై ఉన్నాడు. ఈ సంవత్సరాల్లో ఇంకా నీ జీవితంలో ప్రభును కలుసుకునకపోతే, సదాకాలం ఒక దినం ఉంది యేసుక్రీస్తుతో పాటు యుగ యుగములు, అంటే దానికి లెక్కలేదు. ఆయనతో పాటు జీవించే గొప్ప అనుభవము అది నీకు ప్రసాదించాలని, ఉచితంగా ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక శామ్ జోయల్ ఈ బర్త్డే సందర్భంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే, నీ జీవితంలో ఈ మంచి తీర్మానం చేసి ఒక క్రొత్త జీవితాన్ని ఆరంభించాలని మా ఆశ మరియు భారం. విశ్వాస అయితే దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఈ జీవితం, ఆయుష్కాల సంవత్సరాలు, దీర్ఘాయువు, నీకు నాకు బ్రతుకు సంవత్సరాలు పొడిగించాడు. ఈ దేహంతో ఏం చేస్తున్నాం? ఒక నూతనంగా ప్రతిష్ఠించుకొని ప్రభుకు అప్పగించుకొని సాగిపోవటానికి ప్రభు మనకు సమృద్ధైన కృప అనుగ్రహించునుగాక. ఈ సమయంలో ఆ యొక్క చిన్న బిడ్డ శామ్ జోయల్ యొక్క తల్లిదండ్రులిద్దరు, శాము అలాగే షైనీ కూడా ప్రభుని ఆరాధించండి, కృతజ్ఞత కూడా చెల్లించండి. ఈ 2 సంవత్సరాల్లో ప్రభు చూపిన బిడ్డ పక్షాన్ని చూపిన కృపకై, దేవుని కృపకై మీ ఇద్దరు కూడా అక్కడి నుంచి ఆరాధన చేశాను. మైక్ ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణకు దేవ, ప్రభా నీకు పరిశుద్ధమైన శ్రేష్టమైన జీవగల పూజనీయమైన నామానికి లెక్కలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వయుగముల్లో రాజుగున్న నా దేవ, ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభుడు, ప్రభా రాజులకు రాజు, ప్రభా యొక్క సన్నిధిలో ప్రభా ఈ రీతిగా చేరి ప్రభా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభా మా పక్షంగా, ప్రభా ప్రాముఖ్యంగా జోయల్ పక్షంగా తండ్రి ప్రభా మీరు చూపిస్తూ వచ్చిన ప్రేమను బట్టి, ప్రభా నీకు కృపను బట్టి, ప్రభా నీకు లెక్కలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మా యొక్క జీవితాలు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి, ప్రభా నీకు అనధిక సంకల్పం చొప్పున ప్రభా నన్ను శైలిని ప్రభా జతపరిచి, ప్రభా నీ యొక్క చిత్తంలో తండ్రి ప్రభా మమ్మల్ని ఏకంగా చేసి, ప్రభా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభా మమ్మల్ని ప్రేమించి, ప్రభా నీ స్వరక్తం ఇచ్చి ప్రభా మమ్మల్ని సంపాదించి, ప్రభా నీ యొక్క సంఘంలో అంగములుగా ప్రభా నన్ను మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఈ యొక్క 2 సంవత్సరాల్లో కూడా ప్రభా జోయల్ పక్షంగా ప్రభా మీరు చూపిస్తూ వచ్చిన ప్రేమను బట్టి వందనాలు. ప్రభా మా యొక్క జీవితాల్లో తండ్రి ప్రభా మమ్మల్ని పోషిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా ప్రభా నీకు వందనాలు. ప్రభా మమ్మల్ని క్రమపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి, ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి, ప్రభా మాకు నేర్పిస్తున్నందుకు తండ్రి, నీ మాట ద్వారా తండ్రి ప్రభా మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకు, ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ప్రభా సంఘంలో ప్రభా మమ్మల్ని ఐక్యపరుస్తూ వచ్చారు. ప్రభా ఈ రీతిగా ప్రభా నీ యొక్క సమాజంలో చేరి ప్రభా నేను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. ప్రభా జోయల్కు ఈ నూతన సంవత్సరం ప్రభా దయకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చిన నీ మంచితనాన్ని బట్టి నీకు లెక్కలేని వందనము స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభా నా పక్షంగాను నా కుటుంబ పక్షంగా ప్రభా మా యొక్క ఇరువురు తల్లిదండ్రుల కుటుంబ పక్షంగా తండ్రి ప్రభా మీరు చూపిస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి, కృపను బట్టి ప్రభా నీకు లెక్కలేని వందనం స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభా నా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవ, మీ నామంకి వేళ స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఒకసారి తండ్రి నాయన సజీవుల లెక్కల్లో ఉంచి మరి ఒకసారి తనైనా మిమ్మల్ని
ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తనైనా ఈ యొక్క కూడిక సమయంలో తనైనా అందరినీ సమకూర్చి తనైనా మీరు ఇచ్చిన వాక్య లేఖనాలు బట్టి హెచ్చరించిన దాన్ని బట్టి తనైనా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తనైనా మీరు మమ్మల్ని తండ్రి నన్ను శ్యామ్ని జతపరిచి మాకు ఇచ్చిన ఇద్దరు పిల్లల్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తనైనా మరి ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు తనైనా వచ్చినప్పటికీ నాయన మీరు మా ముందుండి మా యొక్క కుటుంబంగా తనైనా మీరు మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దినదినము మీ యొక్క వాక్యం అనే మన్నాతో మమ్మల్ని పోషిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తనైనా మరి వాక్యం అనే తన నీరుతో తనైనా మేము ఆత్మీయంగా ఎదగలుగులాగా మీరు సహాయం చేస్తూ వచ్చారు. తనే మంచి తనైనా సహవాసాన్ని మీ యొక్క సంఘాన్ని మీరు మా పక్షాన ఇస్తూ వచ్చారు. తన దినదినము మేము మీ యొక్క విశ్వాసతలో ఎదగలుగులాగా మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చారు నాయన. మేము తప్పిపోకుండా తొట్టిల్లకుండా మీరు దినదినము మీరు కాపాడుతూ వచ్చారు నాయన. తనే జోయల్ పక్షాన నాయన తనే గడిచిన 2 సంవత్సరాలు మీరు ఎంతగానో కాచి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన కృపాక్షేమములు తనకి ఇచ్చి నాయన మరి ఒక సంవత్సరం 3వ సంవత్సరంలో నాయన మరి రావడానికి నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తన మిగిలిన జీవిత ఆయుష్కాలం అంతా నాయన మీ కొరకు మరి చిన్ననాటి నుంచే భయభక్తులు కలిగి పెరుగుదలలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తనైనా మరి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీరు మాకు ఇచ్చిన తన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ నా యొక్క కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు దైవదాసులు సోదరుడు ఓబేదన్న అట్లనే బెరాక దైవ సేవకులు డేవిడ్ రాజ్ అంకుల్ పైకి వచ్చి ఈ చిన్న కుటుంబం కొరకే, చిన్న బిడ్డ కొరకే, అట్లనే కూడి వచ్చిన ప్రజల నిమిత్తమే దేవుని వాక్యం ఇవ్వబడి ఉంటుండగా దేవుని ద్వారా ఇవ్వబడిన ఈ గుడారము పైకి వచ్చండి. ఇద్దరు పైకి ఈ గుడారములు ప్రభు కొరకే. ప్రభు అయితే నమ్మకముగా భూమి మీద ఆయనకి ఇచ్చిన దేహములో సంపూర్ణంగా పనిచేసిన ముగించాడు కాబట్టి మహిమపరిచాడు తండ్రిని. 17:4 యోహాను సువార్తలో చెప్పబడుతుంది. అపోస్తలుడైన పౌలు అదే మాదిరి చూపిస్తూ వచ్చినాడు. ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్ అని చెప్పాడు. అదే రీతిగా ఈ యొక్క చిన్న బిడ్డ మాత్రమే కాదు, కూడి వచ్చిన అందరి పక్షాన ఎవరైతే అట్టి తీర్మానం చేసుకున్నారో ప్రభు కొరకే జీవించిన నిమిత్తమై దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేమో దాన్ని పట్టుకోవాలి, అది ఉద్దేశం. అందు నిమిత్తమే ఇవ్వబడిన ఈ దేహము ప్రభు కొరకే వాడుటకే ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరి పక్షాన, ప్రాముఖ్యంగా ఈ కుటుంబ పక్షాన వారికి మేలుకరంగా ఉండే నిమిత్తమై వారి నిమిత్తమై దైవ సేవకులు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకము గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియమైన కుమారుడు మా ప్రభువును మా సొంత రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన పూజనీయమైన నామమున ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినముగా మేమందరము కలిసి దేవరపల్లిలో కృపగల దేవా పెనుయేలు ప్రార్థన మందిరం తరపున వారి కుటుంబంలో చేసిన మీరు ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు నిన్ను స్తుతించినట్లు, ప్రభు నీ యొక్క నామమును హెచ్చించినట్లు అయోగ్యులమైన మాకు అందరికీ కూడా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు మరొకసారి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. కృపగల దేవా, మరి దినమున ప్రత్యేకముగా శామ్ జోయల్ యొక్క ప్రభు 2వ జన్మదినోత్సవాన్ని ఇంత పురస్కరించుకొని దేవుని వాక్యము ద్వారా ప్రభు నీ నామమును హెచ్చించుటలో ప్రభు కుటుంబానికి ఇచ్చిన బాధ్యతను బట్టి వందనాలు, భారమును బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియులు ప్రభుని మహిమలో చేర్చబడి ఉన్న షడ్రకంకులను బట్టి వందనాలు, స్తోత్రములు. ఆయన విశ్వాసిగా అయినప్పటి నుండి మీరు దీవించి ఆశీర్వదించి ఆయనకున్న సాధుత్వము, ప్రభు మృదుత్వము, విశ్వాసము బట్టి అన్నమాంటినో ప్రభు జతపరిచి వారిరువురు ద్వారా అనుగ్రహించబడినటువంటి 3 సంతతిని బట్టి నీ పాదములకు వందనములు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆస్వాదించబడును అన్నట్లుగా ఆ ఆశీర్వాదమును మేము కూడా ఈనాడు చూడడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నిన్ను ప్రభు స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. కృపగల దేవా, జాన్ విక్టర్ అన్న కుటుంబం బట్టి, అక్కను బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె వారి కుటుంబాల బట్టి, వారి దేశ విదేశాల్లో ప్రభు మరి వారు కలుగున్నటువంటి గొప్ప ప్రభు మరి నమ్మకమైన జీవితాలు బట్టి, అలాగే నీ దాసుడు కూడా ప్రభు అంతర్జాతీయంగా చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తోత్రం. ఇది కేవలం ప్రభు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే ఎవరైతే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారుగా ఉంటారో వారిని 1000 తరముల వరకు కరుణించి వాడవై ఉన్నావని మీరు వాగ్దానం చేస్తున్నారు.
అటువలే ప్రభు శ్యామకుమార్ అన్న, ప్రభు మరి విజయ్ కుమార్ అక్కను బట్టి వందనాలు. వారి సంతతిని కూడా మీరు దీవించి ప్రభు మరి భూమి మీద ఆయుష్కాలంతో ఆశీర్వాదంతో నింపినందుకు వందనాలు. వారు కుమారులు ముగ్గురిని బట్టి ప్రభు పెద్ద కుమారుడు దేవుని సేవ చేస్తున్న దాన్ని బట్టి కూడా వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగనే ప్రభు ప్రియులు గౌరరాజన్న నీ మహిమలో చేర్చబడినప్పటికీ మీరు వారి సంతతిని ప్రభు మీరు యథార్థవంతులకు ప్రభు తన తరము వారి పిల్లలు మరి తదనంతరము నీతిమంతుని పిల్లలు తన తదనంతరము ధన్యులగుదురని వ్రాయబడినట్లు కృపగల దేవ మరి బుజ్జక్కను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వందనములు ప్రభు ఈ దినాల్లో ప్రభు పరిచయం చేసే భారం కూడా ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. వారి యొక్క బిడ్డ షైనీని బట్టి మీకు వందనాలు. సహోదరుడు శ్యామ్తో ప్రభు మీరు జతపరిచి ఇద్దరు బిడ్డలను దయచేసినందుకు వందనాలు స్తోత్రములు. కేవలం ప్రభు సమయంలో వారి కుమారుడు యొక్క ప్రభు జన్మదినాన్ని బట్టి ఇంతమంది దైవ సేవకులు సంఘము ప్రభు పరిశుద్ధులు బంధువులు మిత్రులుగా చేర్చబడి నిన్ను ఆరాధించుట్లో ఇచ్చిన గొప్ప మరి అనుభూతిని బట్టి ఆనందాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రత్యేకముగా వాక్య దర్శనములో ప్రభు మరి వర్తమానం కొరకు హైదరాబాద్ నుంచి ప్రభు నీ దీనదాసుడు జీవన ప్రమోదనను మీరు ప్రభు మా మధ్య తీసుకువచ్చి మీరు మాట్లాడిన అనేకమైన మాటల కొరకు వందనాలు స్తోత్రములు. కృపగల దేవ మరి సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజలుచున్నవి అన్నంత వాక్యములో ఉంచబడినటువంటి ప్రభు అనేకమైనటువంటి మర్మములు మాకు అనుగ్రహింపజేశారు. సంవత్సరాల కొరకైన ప్రభు మరి కార్యములను మీరు మా ముందు ఉంచినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృప నీ దయ ప్రభు నీ క్షేమము ప్రభు మరి నీ మంచితనము ప్రభు నీ ప్రజలముగా అనుభవించినట్లు నేడుదమునిచ్చిన మంచి సమయం కొరకాయ మరొకసారి నేను ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో నేటి నుండి ప్రభు శామ్ జోయల్ని మీరు ముందున్నటువంటి సంవత్సరాలలో కృపగల దేవా సామెతలు 9 ప్రకారముగాను ప్రభు కీర్తన 139 కీర్తన 16 ప్రభు ప్రకారముగాను ఆ బిడ్డను మీరు జీవింపజేయచ్చు. నీ మహిమ కొరకాయ ప్రభు సండే స్కూల్ పరిచయలో కానీ అలాగనే బాలు నడవలసిన త్రోవ ప్రభు తాను మరి నేర్చుకొని అవలంబించి ప్రభు తల్లిదండ్రులు తాతలు వారి అమ్మమ్మ నాన్నమ్మల వలె అంతకంటే మిక్కిలి హెచ్చైన స్థితిలో ఉండగలటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రియ ప్రభు దుర్గారావుని బట్టి వందనాలు, రాణక్కను బట్టి వందనాలు స్తోత్రములు. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించి ఇంతగా చూపినటువంటి ప్రభు నీ కృపలన్నిటిని బట్టి వందనములు స్తోత్రములు ప్రభు చెల్లిస్తూ ప్రభు నీ ప్రియదాసుడు జాన్ విక్టర్ అన్న ప్రభు కుటుంబంతో ఇలాగ మా మధ్య ఉండునట్లు మీరు చూపిన ప్రభు దయని బట్టి వందనాలు, తామసనను బట్టి వందనాలు, ఆయన సేవ పరిచయం బట్టి వందనాలు. సకల మహిమ ఘనత ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ ఈ దేన స్తుతి ఆరాధన యేసు ప్రభు మా రక్షకు నామమును స్తుతించి అర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఘనపరిచి ఆరాధిస్తున్నా. ఈ మంచి ఈ కార్యక్రమంలో ప్రభు మేమందరము చేరి శామ్ జోయల్ పక్షంగా మీ నామమును స్తుతించి కొనియాడి ఘనపరిచే ధన్యత భాగ్యం మా అందరికీ దయచేసినందుకే నీకు స్తోత్రం. ప్రియ బిడ్డలు ప్రభు శామ్ కొరకు షైనీ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. వారిని కుటుంబం కట్టుట్లో మీరు చూపుతూ వచ్చిన మీ ప్రేమ అంతటి కొరకాయ నీకు స్తోత్రం. ప్రియ బిడ్డ ప్రభు శామ్ తను బాలుడిగా ఉన్న ప్రాయం నుండే ప్రభు మీ సన్నిధిలో పెరుగుతూ వచ్చాడు. బాహ్యభక్తులతో విధేయతతో భక్తితో పెరిగాడు. ప్రభు తన తల్లి రాణి మా ప్రభావిత ఆ బిడ్డను దైవికంగా పెంచుకుంటూ వచ్చింది. అలాగే దుర్గారావు గారిని బట్టి వందనాలు. తన యొక్క సహోదరి కొరకై నీకు స్తోత్రం. అలాగే మా తండ్రి షైని ఒక ఉన్నతమైన దైవజనుల కుటుంబంలో ప్రభువా పెరిగింది, జీవించింది. ప్రభువా కనుక తన వెనక అనేకులు ఆత్మీయులు దైవజనులు తన వెనక ఉన్నారు. అందుకొరకే నీకు స్తోత్రం. ప్రభువా ఈ విధంగా వారిని కుటుంబం కట్టుట్లో మీరు చూపిన గొప్ప కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించిన, ముందుగా కుమార్తెనిచ్చినావు, తర్వాత కుమారునిచ్చావు. బాబు జీవితంలో 2 సంవత్సరాలు 2వ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టుకు సహాయపడినందుకే నీకు వందనములు. ప్రభు మా ప్రియులు గౌరాజు గారు, ప్రభు సిస్టర్ హేమలత కొరకు నీకు వందనాలు. మా తండ్రి మా ప్రియుడు మీ మహిమలో ఉన్నప్పటికీ సోదరి ఈ యొక్క పనుల భారం అన్ని భుజస్కంధాల మీద వేసుకుని మీ మీద ఆనుకుని ఆధారపడి ప్రభు అప్పగించిన పరిచర్యలో అలాగే ఈ కార్యక్రమాల్లో ప్రయాసపడుతుండగా సహాయం తోడ్పాటు ఇవ్వండి. అలాగే కుటుంబాలకు ఆశీర్వాదకరమైన ప్రభా మా అన్న మా తండ్రి షడ్ర గారు అక్కయ్య అన్నమ్మ గారి కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆశీర్వాదం అంతా ప్రభు వారిదిగా మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాము. మా తండ్రి నిజముగా ఇన్ని సంవత్సరాలు అక్కకి ఇచ్చినావు.
తండ్రి మా ప్రభు ఈనాడు మా క్రైస్తవ సమాజంలో ఒక పెద్ద దిక్కుగా ఉంచి అనేక మంది కొరకు ప్రార్థించే తల్లిగా మీరు చేసినందుకే నీకు స్తోత్రం ప్రభు. ఈ విధంగా వారికి ఇచ్చిన సంతతి కూడా భూమి మీద బలవంతులై ప్రభు విద్యా విషయాలు ఉద్యోగస్తులుగాను అన్నిటికీ మించి దైవభక్తి కలిగిన వారుగా దేవుని సేవకులుగా దేశ విదేశాల్లో వాడబట్టకు మీరు చూపుతూ వచ్చిన మీ ప్రేమ కొరకై మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఘనపరుస్తున్నాం ప్రభా. మా తండ్రి ఈ విధంగా ఇంతమందిగా మేము చేరి రాగలుగుతాం సహాయపడ్డా ప్రభు. అలాగే మీ దాసుని బలపరిచి మీరు ఇచ్చిన వాక్య సందేశంలో కొరకై కూడా మనసారి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ముందున్న సమయాలు కూడా దీవెనకరంగా ఉంచండి ప్రభా. శామ్, షైని రక్షించబడిన బిడ్డలు మా ప్రభా, మీ యొక్క కార్యాలు ఎరిగిన వారు కనుక తమకిచ్చిన బిడ్డలను ప్రభా మీ కొరకై దైవికంగా పెంచుట్లో మీ కృప ఇంకను వారికి అనుగ్రహిస్తావు కాబట్టి నీకు వందనాలు ప్రభా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అవును మా ప్రభు, వారి జీవితాల్లో కుటుంబాల్లో మీ బలమైన కార్యాలు చేస్తూ వచ్చినందుకే నీకు వందనాలు. ప్రియులు గౌరాజు గారు మీ మహిమ ఉన్నప్పటికీ కూడా అలాగే వారి రక్త సంబంధులు వారి కుటుంబాల్లో కూడా ఇచ్చిన సంతోషాన్ని బట్టి వందనాలు మా ప్రభు. ఈ విధంగా బిడ్డల ద్వారా మేమందరము సంతోషిస్తున్నాం, అందరం ఆనందిస్తున్నాం ప్రభు. పెద్దలుగా ఆ బిడ్డపై మా ప్రభు మీ ఆశీర్వాదం కావాలని మేము కోరుతున్నాం కనుక మెండైన ఆశీర్వాదాలతో నింపి మీరు మహిమ పొందమని ప్రభు. చక్కని సహవాసాన్ని మాకు ఇచ్చినావు, చక్కని పాటలు, దైవ సందేశం మా ప్రభు. ఈ విధంగా మేము సమయం గడిపేదానికి మా ప్రభు లోక సంబంధంగా కాక ఒక క్రమమైన పద్ధతిలో మేమంతా సంతోషించి ఆనందించే కృప దయచేసినందుకే వందనాలు చెల్లిస్తూ ప్రాముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్న బిడ్డ శామ్ జోయల్, మీ ఆశీర్వాదములు పెరిగి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు మీ కృప అనుగ్రహింపచేయమని మేలుకై జ్ఞాపకం చేసుకునమని అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా చేయ శక్తిగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడదాం. పాట సంఖ్య 5. ఐదో పాటలో మొదటి చరణము 5, 6, 7 చరణాలు పాడదాం. ప్రతుల్లో నుండి 5వ పాట ఆనందించదము యెహోవాలో. మొదటి చరణం 5, 6, 7 చివరి 3 చరణాలు పాడదాము. ఆ తర్వాత పిల్లల కోరిక మేరకు వారు ఒక కేక్ కూడా కట్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే కూడికను ముగిస్తాం. అతిశయించును మాదు ఆత్మ, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే, నీతి వస్త్రము ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, పరదేశులు మమ్ము ప్రభువా దేవా. నీదు యాజక సేవకులనెదరు, పరదేశులు మమ్ము ప్రభువా దేవా. నీదు యాజక
సేవకులనేదరు జగమున జనముల భాగ్యం వీచి ప్రభవింతురంటివి ప్రభావముతో జగమున జనముల భాగ్యం వీచి ప్రభవింతురంటివి ప్రభావముతో ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. జనములకు వారి సంతతి తెలియును జనములకు వారి సంతతి తెలియును జనముల మధ్యను ప్రసిద్ధి నొందును జనములకు వారి సంతతి తెలియును జనముల మధ్యను ప్రసిద్ధి నొందును. యెహోవా శివరించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు యెహోవా శివరించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. భూమి మొలకను మొలిపించునట్లుగా భూమి మొలకను మొలిపించునట్లుగా తోటలు మొలచిన విత్తనము వలె భూమి మొలకను మొలిపించునట్లుగా తోటలు మొలచిన విత్తనము వలె జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఘోషింపచేయును. జనముల ఎదుట ప్రభు యెహోవా నీతి స్తోత్రములను ఉజ్జీవింపచేయును. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీసులకై క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీసులకై సర్వోన్నతుడా సన్నోదించుచు హల్లెలూయ స్తోత్రములు ఆరోపింతుము. సర్వోన్నతుడా సన్నోదించుచు హల్లెలూయ స్తోత్రములు ఆరోపింతుము. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ అతిశయించును మాదు ఆత్మ రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రము ధరింపజేసే నీతి వస్త్రము ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము. ఈ సమయంలో కేవలం మీ పిల్లల కోరిక మేరకు, ఎందుకంటే వారు ఈ కేక్ ఉంటేనే కానీ మీ తర్వాత పనులు చేయలేనట్టున్నారు, వాళ్ళ కోసమే ఈ కేక్ కటింగ్. అయితే రెండోది ఏంటంటే మా మీద ఉంచబడిన బాధ్యత ఒకటి పెట్టారు. పెద్దగా పైన ఉండవలసిన వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు తర్వాత తరం కూడా అదే ఏజ్ వచ్చేసింది ఇంకా. అందుకని పెద్దలుగా వెనకాల కూర్చున్నారు. అంటే వాళ్ళకేం తెలియదని కాదు,
వాళ్ళు వెనకాల ఉంటే మాకు ధైర్యం అని. ఇప్పుడు వాళ్ళ కోరిక, ఇప్పుడు మావయ్య చెప్పిన కోరిక అది ఏంటంటే, ఇప్పుడు డాడీ మమ్మీ కూడా పైకి వస్తే వాళ్ళకి కేక్ కట్ వాళ్ళ ద్వారా చేయించమన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఇంటివాడిగా కాదు, ఒక సేవకుడిగా వాళ్ళని రమ్మని పిలుస్తున్నాను. ఎందుకంటే తప్పదు, మాకన్నీ అటు ఇటు దెబ్బలు తింటానే ఉంటాయి. మేమేమో ఎవరిని కట్ చేయించం, మేము కట్ చేయించుకోం. ఇంట్లో మరి పెద్దోళ్ళ మాట వినాలి కదా, ఈ దెబ్బ కూడా పడుతూ ఉంటాయి మాకు. సరే రండి, మా డాడీ మమ్మీ రండి. అంతటితో వారిద్దరే కాదు, ఇప్పుడు పైకి ఎక్కలేదేమో, మరి అమ్మమ్మ కూడా వస్తే బాగుంటుంది. పైకి రావద్దులే, అక్కడ ప్రార్థన చేయి చాలు. మైక్ ఇస్తాము, ప్రార్థన చేయండి, మంచిది. రండి, ఇద్దరు వస్తే అంటే మేము కేక్ ఎవరితో కట్టించాలి? మేము కట్టించుకోవాలి. ఆయన కూడా తీసుకురండి మీరిద్దరు. లేపండి, నిద్ర లేపండి, రండి. వస్తే థ్యాంక్ యూ. టిష్యూలు అడుగుతున్నాను నేను. ఎంత సేమ్ నాకు టైం ఎంత ఇచ్చో? 11:00 అవగొట్టమన్నావు కదా, అయిపోద్ది. రండి. తల్లిదండ్రులు రావాల్సిందే, వాడు చేయడు కదా. దుర్గారావు గారు, అలాగే సహోదరి రాణి, అట్లానే పిన్ని కూడా ఏది ఉందా? రండి. వద్దంటే కుదరదు. అటు వచ్చినప్పుడు వీళ్ళు కూడా రావాలి. అది క్రమం అంతే కదా. మరి అటు పిలిచినప్పుడు ఇటు కూడా రావాలి. అందరూ ఒకటే కాబట్టి రండి. అందరు వచ్చిన అందరినీ ప్రార్థన చేయమని కోరము. అమ్మమ్మే అందరి పక్షాన్ని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రండి, త్వరగా వస్తే మనము అదైన తర్వాత చివరి ప్రార్థన దీవెనతో కొడుకును ముగిస్తాము. ఆ చివరి ప్రార్థన దీవెన అయిన తర్వాత కుటుంబాన్ని ప్రేమించి మీరందరూ గుడికి వచ్చినారు కాబట్టి ఎంతో సంతోషిస్తున్నాము. కుటుంబస్తుల అనగా మా కుటుంబము తరపున మీ వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. వెనకాలనే ప్రేమ విందు ఉంచబడింది. ఆ డోర్లోంచి వెనక్కి వెళ్తే అందరూ కూడా పాలు పుచ్చుకొని వెళ్ళాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు ఇంతవరకు కూడా నా ప్రభు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, మమ్మలను, మరి ముఖ్యంగా శ్యామ్ జాయిల్ను క్షేమంగా ఉంచి ఈ దినాన్ని మరి సంతోషకరమైన దినముగా నా ప్రభు మాకు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థించిన రీతిగా వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఎటువంటి అవాంతరాలు లేకోకుండా మంచిగా ఉంచినందుకు కూడా నువ్వు మంచి దేవుడు కనుక నా ప్రభా ప్రతి విషయంలోనూ కూడా నా ప్రభా అన్నీ కూడా మంచిగా జరగడానికి మీరు చేసిన కృపా సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నా ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేసి యెహోవా ఏర్పాటు చేసిన దినమని చెప్పిన విధముగా బిడ్డ యొక్క మరి 2 సంవత్సరాలు ఇంకా 4 రోజుల్లో పూర్తవుతూ ఉంటుండగా నాయన ముందుగానే నా ప్రభా నీకు స్తుతి చెల్లించడానికి మీరు అనుమతించిన ఈ తారీఖును బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా నా ప్రభా మరి తల్లిదండ్రులను ప్రేమించి నా ప్రభా వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఇచ్చిన యొక్క బిడ్డను బట్టి వందనాలు. ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలన్నది కూడా నాయన వాక్యం ద్వారా బిడ్డలు మరి చిన్ననాటి నుండి కూడా బిడ్డను వాక్యంలో పెంచడానికి కూడా తల్లిదండ్రులకు మంచి తెలివి, జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని శరణులు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ విధంగా నా ప్రభు ఈ సమయంలో మరి కుటుంబీకులుగా, సంఘముగా, విశ్వాసులందరూ